ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలని రకరకాల చర్యలు తీసుకొని ప్రక్షాళన చేస్తామంటే చెప్పడం జరిగింది. అయితే గత చాలా రోజుల నుంచి కూడా తిరుమలకొచ్చిన ప్రతి వీఐపీ కూడా రాజకీయాల లబ్ధి కోసం ఆలయంలో బయట అంటే స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఆలయం బయట రకరకాల రాజకీయ కామెంట్స్ చేస్తారు. అది ఎక్కడ ఏపీలో కావచ్చు, లేదంటే తెలంగాణలో కావచ్చు, లేదంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా అదొక ఫ్యాషన్‌గా అయిపోయింది. ఏదో ఒకటి ఇక్కడ అలజడి మాట్లాడడం, దాని తర్వాత వెళ్ళిపోవడం. అది తిరుమల కాబట్టి ఇక్కడ పెద్ద ఎత్తున అంటే తిరుమలలో పలానా మంత్రు, లేదంటే తిరుమలలో పలానా మాజీ మంత్రు, లేదంటే తిరుమల పలానా ప్రముఖ నేత ఈ రకంగా మాట్లాడాడంట అంటూ సోషల్ మీడియాలోను, లేదంటే మీడియాల్లోను, లేదంటే ఎక్స్ వేదికగా ఇట్లా రకరకాల కామెంట్స్ మొత్తం చక్కర్లు కొడుతూ ఉంటాయి. మరి భక్తుల నుంచి గతంలో ఎన్నో రకాల ఫిర్యాదులు రావడం జరిగింది. కనీసం తిరుమలలో ప్రశాంతంగా తిరుమలలో ఎటువంటి ఇట్లా ఇష్యూస్ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఇలాంటి కామెంట్స్ లేకుండా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయనంటూ కూడా రకరకాల కామెంట్స్ చేశారు. అయితే కొంతమంది ఉద్దేశపూర్వకంగా తిరుమలలో మాట్లాడితే ఇది వైరల్ అవుతుందనే ఉద్దేశంతో ఇక్కడికొచ్చి కూడా స్వామిని దర్శనం చేసుకొని వెళ్తూ అదేదో ఒక రాయి వేసేసి వెళ్ళిపోయినట్టు అట్లా మాట్లాడేసి వెళ్ళిపోతా ఉంటారు. అదేమరా అంటే ఎందుకు అట్లా మాట్లాడినారు అంటే ఏదో వెళ్ళినాము తిరుమలకి, స్వామిని దర్శనం చేసుకున్నాము, బయట వచ్చిన సందర్భంగా మీడియా ప్రతినిధులు మమ్మల్ని ప్రశ్నించారు, అందువల్ల మేము ఆ కామెంట్స్ అక్కడ మాట్లాడాల్సి వచ్చింది, అంతే తప్ప మాకెవరి మీద ఉద్దేశపూర్వకంగా మేము మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు, మీడియా ప్రతినిధులు మీడియాకు సంబంధించి అక్కడ ప్రశ్నిస్తే మేము మాట్లాడామని దాట వేస్తారు. కానీ చాలామంది ఉద్దేశపూర్వకంగానే తిరుమలలో స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఆలయం వెలుపల, ఎందుకంటే తిరుమల అంటానగానే ఒక సెన్సిటివ్ ప్లేస్, ఒక పవిత్రమైన ప్రాంతం, కోట్లాది మంది భక్తులు ప్రపంచవ్యాప్తంగా తిరుమలని ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటారు, వాచ్ చేస్తూ ఉంటారు. అసలు తిరుమలలో ఏం జరుగుతుంది అందరూ కూడా, అందరి కళ్ళు కూడా తిరుమల పైన ఉంటాయి. ఈ సందర్భంగా వాళ్ళ రాజకీయ ఉనికి కోసం, లేదంటే ప్రత్యర్థుల్ని దెబ్బతీయడం కోసం ఇట్లా రకరకాల మాట్లాడేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పదవి బాధ్యత చేపట్టిన తర్వాత అసలు తిరుమలలో ఎటువంటి రాజకీయ ప్రసంగాలు కానీ, రాజకీయ పరమైనటువంటి వ్యవహారాలు కానీ నడపకూడదు, అట్లా అసలు చేయకూడదు. ఇక్కడ ఎవరు కూడా మాట్లాడకూడదు. అలా ఎవరైనా సరే మాట్లాడితే చట్ట ప్రకారం వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం. టీటీడీకి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్కి తగ్గట్టుగా ఎవరు ఎంత పెద్ద అంటే ఇక్కడ ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి నేతలు ఎవరైనా సరే తిరుమలలో మాట్లాడినా కూడా రాజకీయపరమైనటివి మాట్లాడితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే తాజాగా ఇది జరిగిన తర్వాత ఎక్కడ కూడా చాలామంది మాట్లాడలేదు, కానీ నిన్న మొన్న తెలంగాణ నుంచి కొంతమంది ప్రముఖులు వచ్చారు. వాళ్ళు మాత్రం అమరావతికి సంబంధించిన ఇష్యూలో కావచ్చు, లేదంటే ఇక్కడ పరిపాలన విషయంలో కావచ్చు, లేదంటే రాష్ట్ర పరిస్థితుల విషయాలు కావచ్చు, అంటే వాళ్ళకి అవగాహన లేకపోయినా కూడా రకరకాల కామెంట్స్ చేయడం జరిగింది. తెలంగాణలో రాజకీయాల గురించి కూడా ఏదో ఇది అసెంబ్లీ వేదికలాగా తిరుమల ఆలయం ముందు ఏదో హంగామా సృష్టించి రకరకాల కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ చాలామంది వినడం జరిగింది. ఇది ఒక అభ్యంతరకరమైనటువంటి అంశంగా భక్తులు కూడా టీటీడీకి ఫిర్యాదు చేయడం జరిగింది. అందువల్ల ఎక్స్ వేదికగా బిఆర్ నాయుడు ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఎవరైతే ఆ రకమైన కామెంట్స్ చేశారో, అంటే టీటీడీ ఫస్ట్ బోర్డు మీటింగ్లోనే ఒక నిర్ణయం తీసుకొని చెప్పిన తర్వాత కూడా ఈ రకంగా ఏదైతే నేతలు ముందుకెళ్ళి రాజకీయ లబ్ధి కోసం ఇక్కడ తిరుమలలో మాట్లాడుతున్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా చాలా క్లారిటీ ఇచ్చారు. దానిపైన త్వరలోనే ఎవరైతే తిరుమలలో మాట్లాడారో వాళ్ళకి నోటీసులు ఇవ్వబోతా ఉన్నారు. నోటీసులు ఇచ్చిన తర్వాత ఇంకా చట్ట ప్రకారం ఏ విధంగా చర్యలు తీసుకుంటారనేది మనం చూడాలి. దాని తర్వాత వాళ్ళ ఫీడ్బ్యాక్ అవన్నీ దాని తర్వాత విచారణలో కొనసాగే అవకాశం ఏది ఉంది. సో ఎవరు కూడా అంటే ఎందుకు అంటే వాళ్ళు మాట్లాడినారు అనేది కాదు ఇక్కడ కాన్సెప్ట్. ఎవరు తిరుమలకు వచ్చినా ప్రశాంతంగా మీరు కుటుంబ సభ్యులతో వస్తారు. రాజకీయాలు లేదంటే రకరకాల కామెంట్స్ ఇవన్నీ కూడా చాలా బయట వచ్చేసిన తర్వాత తిరుపతితో లేదంటే మీ ప్రాంతానికి వెళ్ళి ఎక్కడైనా సరే మీరు కామెంట్స్ చేయండి, మాట్లాడండి. మీకు ఎందుకంటే భావ ప్రకటన స్వేచ్ఛ అనుకోవచ్చు, లేదంటే మనకు రాజ్యాంగం కల్పించిన హక్కుగానే మనం ఏదైనా సరే మనం మాట్లాడచ్చు. బట్ మీరు అది కనీసం భగవంతుని దగ్గరైనా సరే మీరు కూడా కుటుంబ సభ్యులతో వస్తారు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామి సన్నిధిలో ప్రశాంతంగా హ్యాపీగా స్వామిని దర్శనం చేసుకోండి, హ్యాపీగా
అందరూ బాగుండాలి, భగవంతుని చాలామంది చెప్తూ ఉంటారు ఆలయం ముందర కూడా అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి, ఇట్లా స్వామి సన్నిధిలో ప్రశాంతంగా వచ్చినాం, ఇక్కడ అట్మాస్ఫియరు లేదంటే ఇట్లా ఇక్కడ వాతావరణం భగవంతుని సన్నిధిలో ఆ నామాలు వింటుంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. మరి భగవంతుని సన్నిధిలో మేము ప్రశాంతంగా చాలా రోజుల తర్వాత రోజు నిత్యం రాజకీయాల్లో తనములకలై ఉంటాం, రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటాం. అలాంటిది ఇట్లా తిరుమలకి వచ్చితే కాస్త ప్రశాంతత ఉంటుంది, అందువల్ల మేము తిరుమలకి వచ్చి స్వామిని దర్శనం చేసుకొని వెళ్తున్నాం అంటూ కూడా చెప్తూ ఉంటారు, చాలామంది చెప్తూ ఉంటారు. అట్లా మాటలు ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది ఉండవు, అదంతా కూడా 10 మందికి ఆదర్శంగా ఉంటుంది, అందరూ కూడా తృప్తి చెందుతారు. కానీ ఉద్దేశపూర్వకంగా ఈ రకంగా ప్రత్యర్థులనో లేదంటే అధికార పార్టీనో లేదంటే ఎవరైనా సరే అధికార పార్టీ వాళ్ళు కూడా చెప్పడం ఏంటంటే ఎవరు కూడా భగవంతుని సన్నిధిలో ఇలాంటి కల్చరు ఇలాంటి పరిస్థితులకి తావు ఇవ్వకూడదనేదే భక్తులుగా అది నా కోరిక కూడా అనుకోవచ్చు. బట్ టీటీడీ కోరిక, టీటీడీ చైర్మన్ గారు కూడా చెప్పడం జరిగింది. చాలామంది ఏకీభవిస్తున్నారు ఈ విషయంలో, మీరు కూడా ఏకీభవించండి. భగవంతుని సన్నిధిలో అయినా ప్రశాంతంగా వచ్చి హ్యాపీగా, ఎందుకంటే ఎవరు 100-150 సంవత్సరాలు బతకరు. ఉన్న జీవితంలో భగవంతుని సన్నిధిలో వచ్చినారు, మీకు అదృష్టం ఉంది, వీఐపీ ప్రోటోకాల్లో మీకు దర్శనం ఇస్తుంది టీటీడీ. మరి వచ్చిన తర్వాత ఇక్కడ దర్శనం చేసుకుని ప్రశాంతంగా పిల్ల పాపలతో హ్యాపీగా సంతోషంగా ఎక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ తిరుపతిలో మాట్లాడండి, లేదంటే మీ ప్రాంతానికి వెళ్ళి మాట్లాడండి, ఎక్కడో కూర్చొని ఏదైనా సరే మీరు ఏం మాట్లాడాలనుకుంటే మాట్లాడుకోండి, తప్పేం లేదు. కానీ భగవంతుని సన్నిధిలో మాత్రం ఇలాంటి కాంట్రవర్సీ మాటలు మాత్రం ఎవరు మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. ఒకవేళ మీరు మాట్లాడినా ఇకపైన, అంటే గతంలో అయితే వదిలిపెట్టేసినారే కానీ ఇకపైన మాత్రం టీటీడీ వదిలిపెట్టదని చాలా క్లారిటీగా చైర్మన్ గారు చెప్తున్నారు. ఎక్స్ వేదిక కూడా మరోసారి ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఈ మధ్య జరిగినటువంటి ఇష్యూలో కొంతమంది పైన కూడా చర్యలు తీసుకోబోతున్నారు. ఆ పరిస్థితి మీ వరకు తెచ్చుకోబాకండి.